వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాచల మహాత్మ్యం 7వ రోజు పారాయణం. ఈ విధంగా శివుని వాక్కులను విని పరమానందము చెంది శివభక్తి పరాయణుడనై దయాపూర్ణుడైన అరుణగిరీషునకు నమస్కరించి ఇలా ప్రశ్నించాను. శివ, మహాదేవ, ఈ రూపము నీ దగ్గరకు చేరరానిదిగా ఉన్నది. మానవులు సులభంగా నిన్ను ఏ విధంగా అర్చించాలో దయతో నాకు తెలుపుము అని వేడుకోగా దయానిధి అయిన అరుణాచలుడు ఇలా తెలిపాడు. వత్స, నేను భూమండలముపై అనేక సూక్ష్మలింగములను ప్రకాశింపచేస్తాను. నీవు వాటికి తగిన పూజా విధానములను ఏర్పరచుము. పంచావరణయుతమైనది, సూక్ష్మమైనది, అద్భుతమైనది అయిన ఈ అరుణాచలేశ్వర లింగమును నీ తపోబలముతో పూజింపుము అని తెలిపి తన అద్భుతమైన స్వయంభూలింగమును ఆవిష్కరించాడు. సూక్ష్మము, మహిమాన్వితము, విమలము, అంతటా వ్యాపించి ఉన్నది అయిన ఆ లింగమును చూసి నేను కృతార్థుడనయ్యాను. తిరిగి పరమశివునితో ఇలా విన్నవించుకున్నాను. ఓ మహాత్మా, నేను ఆగమ విధాన ప్రకారం నీ పూజ జరపకుండానే నీవు ప్రత్యక్షమయ్యావు. నీ ఈ వివిధ లింగముల యొక్క పేర్లను నాకు దయతో తెలుపుము. నీ అర్చకులెవరో, మందిరమేదో తెలియజేయుము. పూజ ఎటువంటిది, స్తోత్రములేవి, పరిచారకులెవరు, స్థాన రక్షకులు, పరిరక్షకులు ఎవరెవరు, నిత్యము నీకు మానవులు పూజ ఏ విధంగా చేయాలి, దేవతలెందరో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నారు, మానవులు నీకు ఏ విధంగా ఉపయోగపడాలి, ఈ వివరములను దేవదేవుడైన నీవు కృపతో నాకు తెలియజేయము అని వేడుకొన్నాను. నా విన్నపమును ఆలకించిన మహేశ్వరుడు అప్పటికే అక్కడకు వచ్చి ఉన్న విశ్వకర్మను పిలిచి, విశ్వకర్మ, నీవు ఇక్కడ అరుణ అనే నగరమును నిర్మింపుము. మహామణులతో కూడిన దేవాలయమును నిర్మింపుము. మంగళ వాయిద్యములకు, పూజకు వాటికి అవసరమైన పరికరములను సంకల్పింపుము అని తెలిపి తన వివిధ నామములతో కూడిన అర్చనాక్రమమును ఉపదేశించాడు. పూజకు కావలసిన పరిచారిక బృందమును ఏర్పరచమని తెలిపి సర్వలోకములకు శ్రేయస్సును చేకూర్చుటకై తన తేజోలింగమును నా ఎదుట ఆవిష్కరించి, ఓ గౌతమ, నీవు నిత్యము ఈ తేజోలింగమును యథావిధిగా పూజింపుము. మూలస్థానమున అరుణాచలేశ్వరుడనైన నాకు ఉత్తర భాగమున జగజ్జనని మహాశక్తి అపీతస్థని అనగా త్రాగబడని స్తనములు కలది ప్రీతితో పూజింపబడుగాక. ఈ అరుణాచలుడు శక్తితో విడదీయరాని రూపము కలవాడు. ఇతడు ఉత్సవములలో తన పుత్రులతో కలిసి పూజింపబడును. భక్తులకు జ్ఞానప్రదాయకుడై పరశువును లేడిని చేతులలో ధరించి ఉమాస్కందేశ్వరుడు అయిన శంకరుడు దివ్య రత్నహారములతో అలంకరింపబడిన వాడై మహాతేజస్సుతో ప్రకాశిస్తూ లోకములో పూజలందుకొనును. ఉత్సవ వేళలో అపీతస్థని అనగా పార్వతి సుందరేశ్వరి రూపము ధరించి సర్వ ఆభరణములతో అలంకరించబడినదై శృంగార రసముతో వర్ధిల్లుతూ పూజింపబడుగాక. సంపదల వృద్ధికి కారణమైన బాలగణపతి నాకు ముందు భాగములో భక్ష్యభోజ్యములను స్వీకరిస్తూ పూజలను అందుకొనుగాక. ఎర్ర తామరల వంటి కన్నులు గల పరాశక్తి అపీతస్థని నా ప్రక్కనే ఉంటూ పూజింపబడునుగాక. నృత్యగాన ప్రియుడైన నటరాజమూర్తి అమృతేశ్వరుడు శక్తి నా కన్నుల ఎదుట పూజింపబడుదురుగాక. నా పరమ భక్తులందరూ పూజింపబడుగాక. నాకు దక్షిణ భాగములో ఉన్న సప్తమాతృకలు విఘ్నములను నివారించే వారితో కలిసి నివసించెదరుగాక. నైరుతి కోణములో విఘ్ననాశకుడైన వినాయకుడు, ఈశాన్యములో శక్తి ఆయుధమును ధరించిన కుమారస్వామి ప్రతిష్ఠింపబడుదురుగాక. మూలస్థానములో అరుణాచలేశ్వర రూపముతో నన్ను ప్రతిష్ఠించురుగాక. దేవాలయ దక్షిణ భాగములో దక్షిణామూర్తిని, అగ్నిరూపుడైన మహావిష్ణువును, ఉత్తరములో బ్రహ్మను, తూర్పు దిక్కున సర్వదేవగణములతో కూడినదై సర్వశక్తి సమన్వితమై నేడితో కూడి ఉన్న అపీత కుచాంబిక దివ్య దేవాలయమున పూజింపబడుదురుగాక.
దేవాలయ రక్షణకు వైభవ నాయికలు ప్రతిష్ఠింపబడుదురుగాక. సర్వావరణములతో కూడిన క్షేత్రపాలకుడు ప్రతిష్ఠింపబడుగాక. పుత్రుని రక్షించుట కొరకు విచ్చేసిన అరుణగిరీశ్వరి, కాళికాదేవి తమ తమ విధులను నిర్వర్తిస్తారు. ఇతర దేవతలు మందిరములో యథాస్థానములో స్థాపింపబడవలెను. ప్రతి మాసములో ఆయా విశేషములతో కూడిన ఉత్సవములు జరపాలి. శివసేవ యందు ఆసక్తి కలిగిన వారు, నృత్యములు మరియు గీతములలో నిపుణులైన వారు, పవిత్రులైన సుందర కన్యకలు భగవంతుని సేవకై నియోగించబడుగాక. చక్కని ఆచారవంతులు, శుద్ధమైన మనసు కలిగిన వారు, శైవ ఆగమములను క్షుణ్ణంగా తెలిసినవారు, అన్ని ఉపచార విధులు తెలిసినవారు అయిన దీక్షితులను పూజకై నియమించాలి. మృదంగము, శంఖము, వీణ, వేణువు మొదలగు వాయిద్యములను ఉపయోగించుట చక్కగా తెలిసిన వారిని, భజన తాళములను వేయువారిని, సద్విద్య 4 వేదములలో పారంగతులైన వారిని శివపూజకు నియమించాలి. ఊరికి 4 దిక్కులందు 4 శైవ మఠములను ఏర్పాటు చేయాలి. వాటి యందు శివభక్తులు, విరాగులు, భిక్షాటన చేసుకునేవారు, మునీశ్వరులు సదా నివసించెదరుగాక. వారు నాకు జరిగే పూజకు రక్షకులుగా ఉందురుగాక. శివభక్తులు సదా భిక్షాటన చేసెదరుగాక. పాశుపతులు, కాపాలికులు కూడా ఈ పురమునందు నివాసముందురుగాక. వీరందరినీ ఈ ప్రదేశమును పాలించే రాజులు పరమశ్రద్ధతో రక్షించెదరుగాక. ఇక్కడ వకుళ వృక్షము స్థల వృక్షము. దీని క్రింద చేరి భక్తులు శివకార్యమును నిర్వహించెదరుగాక. ఇక్కడ ఫలాపేక్ష లేకుండా నాకు సమర్పించే ధనము శివ సేవకులచే రక్షింపబడును. అటువంటి ధనమునకు నేను అక్షయమైన ఫలితమును ఇస్తాను. ఈ ప్రదేశంలో ప్రార్థించే భక్తుల సమస్త కోరికలను నేను నెరవేరుస్తాను. చక్కగా నన్ను అర్చించిన వారి అపరాధములన్నింటినీ నేను క్షమిస్తాను. ఆగమముల ప్రకారం మానవులు చేసే పూజను నేను అనుగ్రహిస్తాను. నాకు వారు సమర్పించే వివిధ సేవలను నేను ఆదరముతో అంగీకరిస్తాను. నీవు ఆగమములను శ్రద్ధగా పరిశీలించి వాటిని అనుసరించి పూజా విధానమును ఏర్పాటు చేయుము. పౌర్ణమి దినములో చేయవలసిన మహాపూజా విధానమును చక్కగా ఏర్పాటు చేయుము. ఇక్కడ అనేక యాగములు నిర్వహించాలి. శక్తి కొలది దానములు చేయాలి. నా సన్నిధిలో అక్షయ దీపమును ఉంచువారు నా తేజోమయ రూపమును నిస్సంశయంగా పొందుతారు. నీటిలో పుట్టిన పువ్వులు కానీ, చెట్టున పూసిన పువ్వులు కానీ, దుబ్బులకు పూసినవి కానీ నాకు భక్తితో సమర్పిస్తే రాజ్యలాభమును కల్పిస్తాను. అటువంటి రాజుల సైన్యానికి ముందుండి నేను వారి శత్రువులను సంహరిస్తాను. తపస్సు చేయు రాజులు ఏ దేశము వారైనా వారి పూజలను నేను అంగీకరిస్తాను. వారు దుష్టులైనా కూడా నా సన్నిధికి వచ్చిన తర్వాత శివభక్తులు అవుతారు అనేది నిస్సంశయము. ఈ విధంగా శివుని చేత ఉపదేశింపబడిన నేను సమస్త కల్మషములను పోగొట్టుకున్నవాడనై మహాదేవునికి ఇలా విన్నవించుకున్నాను. ఓ మహాదేవా, అరుణాచలేశ్వర పూజకు ఉపయోగించవలసిన నీ మహిమాన్వితమైన అనేక నామములను నాకు దయతో తెలుపవలసింది. ఇది విని మహాదేవుడైన శివపరమాత్మ పూజకు ఉపయోగపడే తన వివిధ నామములను ఇలా తెలిపాడు. ఓ ద్విజోత్తమ, గౌతమ, నీవు అడిగిన నా నామములను వినుము. ఇవి అల్పమైన పుణ్యము చేసిన వారికి లభించేవి కావు, అన్ని కోరికలు తీర్చేవి. కాబట్టి వీనిని శ్రద్ధతో కంఠస్థము చేయుము. శోణాద్రీషుడు, అరుణాద్రీషుడు, దేవాధీశుడు, జనప్రియుడు, ప్రపన్నరక్షకుడు, ధీరుడు, శివుడు, సేవకవర్ధకుడు, అక్షిపేయామృతేశానుడు, స్త్రీ పుంభావ ప్రదాయకుడు, భక్త విజ్ఞప్తి సంధాత, దీనబంధ విమోచకుడు, ముఖరాంఘ్రిపతి, శ్రీమంతుడు, మృడు, మృగమదేశ్వరుడు, భక్షప్రేక్షణకృత్, సాక్షి, భక్తదోష నివర్తకుడు, జ్ఞాన సంబంధనాథుడు, శ్రీ హాలాహల సుందరుడు, ఆహవైశ్వర్యదాత, స్మర్త్య సర్వాఘనాశకుడు, వ్యత్యస్తనృత్యధ్వజదృక్, సకాంతి, నటనేశ్వరుడు, సామప్రియుడు, కలిధ్వంసి, వేదమూర్తి, నిరంజనుడు, జగన్నాథుడు, మహాదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, భక్తపరాధసోఢుడు, యోగీశుడు, భోగనాయకుడు, బాలమూర్తి, క్షమారూపి, ధర్మరక్షకుడు, వృషధ్వజుడు, హరుడు, గిరీశ్వరుడు, భర్గుడు, చంద్రశేఖరావతంసకుడు, స్మరాంతకుడు, అంధకరిపుడు, సిద్ధరాజు, దిగంబరుడు,
ఆరామప్రియుడు, ఈశానుడు, భస్మరుద్రాక్ష లాంఛనుడు, శ్రీపతి, శంకరుడు, స్రష్ట, సర్వవిఘ్నేశ్వరుడు, అనఘుడు, గంగాధరుడు, క్రతుధ్వంసి, విమలుడు, నాగభూషణుడు, అరుణుడు, బహురూపుడు, విరూపాక్షుడు, అక్షరాకృతి, అనాది, అంతరహితుడు, శివకాముడు, స్వయం ప్రభువు, సచ్చిదానంద రూపుడు, సర్వాత్మ, జీవధారకుడు, స్త్రీసంగవామ శుభగుడు, విధి విహిత సుందరుడు, జ్ఞానప్రదుడు, ముక్తిదాత, భక్తవాంఛితదాయకుడు, ఆశ్చర్యవైభవుడు, కామి, నిరవధ్యుడు, నిధిప్రదుడు, శూలి, పశుపతి, శంభుడు, స్వయంభువుడు, గిరీశుడు, మృడుడు. ఇవి నా ముఖ్యమైన నామాలు. పురాణాలలో చెప్పబడిన ఇతర నామములను కూడా స్మరింపుము. నాకు ప్రదక్షిణము చేస్తూ ఇంకా విశేషముగా నన్ను అర్చింపుము. శోణాద్రీసుడైన నేను విశేషముగా ప్రదక్షిణ ప్రియుడను కదా అని శివుడు ఆజ్ఞాపింపగా నేను అరుణాద్రిని విడువక ఇక్కడే నివసిస్తున్నాను అని గౌతముడు వివరించాడు. గౌరీదేవి గౌతముని కథనమును విని ఇంకా ఆయనని ఇలా అడిగింది. అన్ని ధర్మాలు తెలిసిన ఓ మహర్షి, శోణాద్రీశ్వరుని ప్రదక్షిణ మహాత్మ్యమును కూడా వినగోరుచున్నాను. నా కుతూహలమును మన్నించి దయతో నాకు దానిని వినిపింపగోరుచున్నాను. దీనికి నీవే సమర్థుడవు. పూర్వం ఎవరెవరు ఏ ఏ కాలంలో ప్రదక్షిణమును చేసి ఉన్నారు, దాని పద్ధతి ఏమిటి, దయచేసి నాకు తెలియచేయండి. బ్రహ్మ సనత్కుమారునికి ఇలా వివరించాడు. గౌతముడు అంబతో ఇలా చెబుతున్నాడు. ఓ దేవి వినుము. మహేశ్వరుడు నాకు ఇలా చెప్పాడు. గౌతమ, నేను శోణశైలముగా జగత్తులో ప్రకాశిస్తున్నాను. నా చుట్టూ సర్వదేవతలు పరివేష్టించి ఉన్నారు అన్నాడు. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. జన్మాంతర పాపములన్నీ ప్రదక్షిణము వలన నశించిపోవును. కోటి అశ్వమేధయాగములు, కోటి వాజపేయ యజ్ఞములు, అన్ని తీర్థముల స్నానఫలము నా ప్రదక్షిణ మాత్రముననే లభించును. ఇంతటి నికృష్ట జన్మ గల వారికైనా అరుణగిరి ప్రదక్షిణ చేత సర్వశాస్త్ర పారంగత్వము లభించును. సమస్త యజ్ఞముల ఫలితములను పొందుతారు. ఒక అడుగుతో భూలోకము, రెండవ అడుగుతో అంతరిక్షము, మూడవ అడుగుతో స్వర్గము లభించును. మొదటి అడుగుతో మానసిక పాపము, రెండవ అడుగుతో వాక్కుతో చేసిన పాపము, మూడవ అడుగుతో శారీరక పాపములన్నీ నశించును. ఒక అడుగు ప్రదక్షిణతో సర్వ పాపములు నశించును. రెండవ దానితో సర్వ తపస్సుల ఫలము లభించును. ఈ అరుణగిరిని చుట్టుకుని అనేక మంది సిద్ధుల, మహర్షుల, దేవతల ఆశ్రమములు ఉన్నాయి. ఈ గిరి శిఖరముపై నేను సిద్ధరూపముతో దేవతలచే సదా అర్చింపబడుతుంటాను. ఈ గిరి అగ్నిమయమని, దాని అంతర్భాగములో సర్వభోగములకు నిలయమైన గుహ ఉన్నదని ధ్యానిస్తూ చాలా మెల్లగా ప్రదక్షిణ చేయాలి. ఇది నా అష్టమూర్తిమయమని, పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు, ఇవన్నీ అష్టమూర్తులు. ఇలా ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయి వారి సమస్త పాతకములను నేను హరించదను. నా ఈ శోణాచల రూపమునకు నిత్యము ప్రదక్షిణము చేసేవారికి తత్వమును ప్రసాదిస్తాను. అటువంటి వారి పాదధూళి భూమిని పవిత్రం గావించును. శోణాద్రికి నమస్కరించి ప్రతి దిక్కును స్తుతిస్తూ ప్రదక్షిణము చేసేవారు ఎవరి చేతిని పట్టుకోకుండా అతి నెమ్మదిగా ప్రసవ సమయము సమీపించిన స్త్రీ వలె ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసేవారి అడుగుల సవ్వడి కూడా వారికి వినిపించకూడదు. జ్ఞాన సంపన్నులైన వారు స్నానము చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి భస్మధారణ చేసి శివస్మరణ గావిస్తూ అడుగులు వేయాలి. దారిలో మనువులు, దేవతలు, సిద్ధులు, ఇతర వాయు రూపంతో ఉన్నవారు క్రిక్కిరిసి ప్రదక్షిణ చేస్తుంటారని గుర్తించి వారి దారికి అడ్డము కాకుండా నడవాలి. తెలిసిన వారు వీటన్నింటినీ గమనించి ప్రదక్షిణ చేయాలి. శివనామ సంకీర్తనము కానీ శివనృత్యము కానీ చేస్తూ భక్తులతో కలిసి నడవాలి. నా యందే దృష్టి నిలిపి ఆనందభరితులై నా మాహాత్మ్యమును తలుచుకుంటూ ముందుకు సాగాలి. దారిలో అర్హులైన వారికి దానము చేస్తూ, అవసరమైన వారికి సహాయము చేస్తూ, దయతో కూడిన హృదయము కలవారై భక్తులు ప్రదక్షిణ చేయాలి. కృతయుగంలో అగ్నిమయము, త్రేతాయుగంలో మణిమయము, ద్వాపరయుగంలో హేమమయము అయిన ఈ పర్వతము కలియుగంలో మరకతమయమైనదని ధ్యానించాలి. అరుణము స్ఫటిక స్వరూపము, ప్రకాశ స్వరూపముని ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయాలి. ఇది అరుణాచల మాహాత్మ్యం 7వ రోజు పారాయణం సంపూర్ణం.